ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. నమస్తే, నేను విజయ్. సో ఆల్రెడీ హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఇప్పుడంతా కూడా డిస్కషన్ నడుస్తుంది. సో లాక్డౌన్ ఏమన్నా పడే ఛాన్స్ ఉంటుందా అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ హెచ్ఎంపీవీ వైరస్ ఆల్రెడీ హైదరాబాద్లోని కొన్ని హాస్పిటల్లో కూడా కొంతమంది పేషెంట్స్కి ట్రీట్ చేశారు. గతంలోనే ఈ పేషెంట్స్కి సంబంధించి కూడా ఐసీయూ వరకు కూడా వెళ్ళారు. సో ఈ పేషెంట్స్కి ట్రీట్ చేసినటువంటి డాక్టర్ రాజేంద్ర గారు, ఐసీయూ స్పెషలిస్ట్, మనతో పాటు మాట్లాడడానికి లైవ్ కాల్లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. దీని మీద ఒపీనియన్ ఏంటి? అంటే అందరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని ఓవైపు చెబుతున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత, అంటే కోవిడ్ టైంలో కూడా అప్పుడు కూడా ఇదే మాట చెప్పారు, ఎవరు కూడా భయపడొద్దు, అంతగా భయపడాల్సిన అవసరం లేదు అని పదే పదే చెప్పారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారిపోయో మనం చూసాం. సో అలాంటి సిచ్యువేషన్ కూడా మళ్ళీ ఏమన్నా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మేము ఎలా చూస్తున్నామంటే, యాజ్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్స్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, సో ఇది రొటీన్ గా ఉండే వైరస్సే, హ్యూమన్ మెటా న్యూమో వైరస్. మేము సెప్టెంబర్, అక్టోబర్లో కొన్ని కేసెస్ చూసాము, ఐసీయూలో అడ్మిట్ అవ్వటం కూడా చూసాము, పెద్దవాళ్ళలో కూడా. కానీ వాళ్ళందరూ చక్కగా రికవర్ అయ్యారు. సో ఎవరి ఈ సీజన్ లో కూడా ఇది కామన్ గా వచ్చేదే. ఇప్పుడు కొత్తగా మనకి ఇక్కడ నమోదయ్యాయి సార్ కేసెస్. ఎవ్రీ హైదరాబాద్ లో కూడా చూసాము అక్టోబర్, నవంబర్ లో. లాస్ట్ అక్టోబర్, నవంబర్ లో. ఇది రొటీన్ గా ఉండే వైరస్ ఏనండి. ఓకే, దీనికి భయపడాల్సింది ఏమి లేదు. సో కాకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెము లంగ్ మీద ఎఫెక్ట్ కొంచెం తీవ్రంగా కనిపిస్తుంది, కానీ బాగానే రికవర్ అయ్యే వెళ్ళారు. మెయిన్ గా ఏంటంటే మ్యూటేషన్ ఏమైనా వస్తుందేమోనని వాచ్ చేయాలి. మ్యూటేషన్ వచ్చి అది పొటెంట్ అయితేనే ప్రాబ్లం. ఇది రొటీన్ గా వచ్చే వైరస్ ని ట్రాన్స్ఫార్మ్ అయ్యి రూపాంతరం చెందితేనే ప్రాబ్లం. సో రీసెర్చ్, సర్వైలెన్స్ కంటిన్యూ చేయాలి. ఐసీఎంఆర్ కానీ, ఇండియన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్స్ కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సర్వైలెన్స్ చేసుకుంటా వాచ్ చేసుకొని గైడ్ చేయాలి. ప్రస్తుత పరిస్థితిలో అయితే మనము ఇది రొటీన్ గా వచ్చే వైరస్ అనే అనుకోవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో కూడా ఈ సంఖ్య పెరుగుతుంది సార్. మనం చూసాము నిన్నంతా కూడా దాదాపు 6 నుంచి 8 వరకు కూడా కేసులు వచ్చాయంటే అందరూ కూడా నెలల వయసు ఉన్నటువంటి చిన్నపిల్లల్లోనే నిర్ధారణ అవుతుంది. ప్రత్యేకించి చిన్నపిల్లల్లోనే ఎందుకు గుర్తిస్తున్నారు అనుకోవచ్చు? ఇది మెటాన్యూమో వైరస్ క్యారెక్టరిస్టిక్ ఏదండి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో వస్తుంది. సో చిన్నపిల్లలకు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లలు, మరీ పెద్ద వాళ్ళు, ఎల్డర్లీ పేషెంట్స్ ఆర్ పేషెంట్స్ ఆన్ ఇమ్యూనో సప్రెసెంట్స్ లైక్ స్టీరాయిడ్స్ కానీ, కీమోథెరపీ కానీ, వీళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎఫెక్ట్ అవుతుంటారు. మెటాన్యూమో వైరస్ క్యారెక్టరిస్టిక్ అదండి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కేసెస్ను కూడా మీరు ఆల్రెడీ ట్రీట్ చేశారు హైదరాబాద్లో కూడా, పెద్ద వయసున్న వారు కూడా అంటున్నారు. అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఐసీయూ వరకు వచ్చిందా, లేదంటే నార్మల్ గానే ట్రీట్మెంట్ చేశారా? నేను ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ కాబట్టి నాకు ఐసీయూలో ఉన్న పేషెంట్స్ తోనే మనం టచ్ లో ఉంటాము. సో మేము చూసింది న్యూమోనియా పేషెంట్స్, ఐసీయూ పేషెంట్ నేనైతే చూశాను. ఎందుకంటే వార్డు, ఓపీ వాటిల్లో ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రొటీన్ గా చేయరు, ఎందుకంటే ఇది కాస్ట్లీ అనమాట, ఎక్స్పెన్సివ్. సో బాగా పేషెంట్ సిక్ గా ఉన్నప్పుడు మాత్రమే రొటీన్ ల్యాబ్ టెస్ట్ లో కనిపించకపోతే మనం వైరల్ సెరాలజీ కానీ, ఆర్టీపీసీఆర్ ప్యానెల్ కానీ పంపిస్తాము, దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ట్రీట్ చేసినటువంటి పేషెంట్స్ కండిషన్ అప్పుడు ఎలా ఉంది సార్? అంటే ఐసీయూకి వచ్చే టైంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఎన్ని రోజులు ట్రీట్ చేశారు? మొత్తం ఐసీయూలో ఎన్ని రోజులు ఉన్నారు? వేరే ఇతర సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అంటే కేవలం ఈ వైరస్తోనే వచ్చారా, లేదంటే వేరే ఇబ్బందులు ఏదన్నా ఉన్నటువంటి పరిస్థితి ఏమన్నా కనిపించిందా? అవును, వీళ్ళందరికీ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు, ఎల్డర్లీ పేషెంట్స్, డయాబెటీస్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్, ఈ సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్ అంటారు, ఈ వీళ్ళు అనమాట. సో వీళ్ళందరూ కూడా న్యూమోనియాతో వచ్చారు, కానీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉండి ఐసీయూలో 4-5 days అబ్జర్వ్ చేసి రికవర్ అయిపోయి వెళ్ళిపోయారు. సో అందరూ కూడా ఖచ్చితంగా ఆక్సిజన్ తీసుకున్నారు. సో ఆ కండిషన్ లోనే వచ్చారు, ఆక్సిజన్ పేషెంట్సే వచ్చారు. ఐసీయూ పేషెంట్స్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సో వాళ్ళకి ఆ న్యూమోనియా వల్ల లంగ్ కొంచెం వెట్ అవుతుంది. సో దానివల్ల ఆక్సిజన్ టెంపరీగా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఆక్సిజన్ ఒకసారి లంగ్ కొంచెం రికవర్ అవుతున్న కొద్దీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. దే రికవర్డ్ అండ్ వెంట్ అవుట్. మీరందరూ ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళారా, లేదంటే నార్మల్ గానే డిశ్చార్జ్ అయ్యారు సార్? అంటే ఎలా ఉంది వాళ్ళ స్టేజ్? క్రిటికల్ గా ఉన్నిందా, నార్మల్ గానే ఉన్నింది? ఐసీయూకి వచ్చేదేనే లైఫ్ కి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అనే పాసిబిలిటీ ఉన్న వాళ్ళని ఐసీయూలో పెట్టుకొని చూసుకుంటాము. సో వచ్చినప్పుడు కొంచెం సిక్ గానే ఉన్నారు, కానీ దే రికవర్డ్ వెల్.
మొత్తం ఎంతమంది పేషెంట్స్ వచ్చారు సార్? ఎంతమంది పేషెంట్స్ని ఐసీయూలో మీరు ట్రీట్ చేయడం జరిగింది? అక్టోబర్ నవంబర్లో చేశారంటే మీ హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్స్ వచ్చారు ఈ కేసెస్తో? అంటే బేసిక్గా ఏంటంటే మేము అఫోర్డబుల్ పేషెంట్స్ మాత్రమే మనం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తాము. అది ఆల్మోస్ట్ 6,000 to 8,000 టెస్ట్ ఉంటుంది అనమాట. అది ప్యానల్ ఉంటుంది, మల్టిపుల్ ఇన్ఫ్లుయెంజా కానీ ఈ కోవిడ్ టెస్ట్ కానీ ఒక 10 వైరస్ల వరకు టెస్ట్ చేస్తారు. సో దానికి వాళ్ళు అఫోర్డబుల్ నుండి కన్సెంట్ ఇస్తేనే చేయగలిగాం అందరికి. మేము 2 పేషెంట్స్ మాత్రం పాజిటివ్ మెటాన్యూమో వైరస్లు చూసాము. సో వీళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నటువంటి లక్షణాలు కోవిడ్ లక్షణాలు కనిపించాయి వీరిలో కూడా? టిపికల్ కోవిడ్ లక్షణాలు అంటే ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి. ఫ్లూ కానీ ఈ కోవిడ్ కానీ ఇవన్నీ కోల్డ్, కాఫ్, బ్రెత్లెస్నెస్, ఎగ్జర్షనల్ అంటే నడుస్తుంటే ఆయాసము, ఈ చెస్ట్ రైట్నెస్, ఇవన్నీ కూడా చాలా కామన్ గా ఉంటాయి అన్నమాట. సో కోవిడ్ లక్షణాలు అవి అంటే మనం సిటీ స్కాన్ వాటిలో కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి. సో వీళ్ళకి కోవిడ్ లక్షణాల వరకు అయితే సిమ్టమ్ వైజ్ సిమిలర్ ఉన్నాయండి. రేడియోలాజికల్ గా సిటీ స్కాన్ వైజ్ మాత్రం కోవిడ్ లాంటి పరిస్థితి కాదు. ఇప్పుడు మీరు ట్రీట్ చేసినటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఏజ్ గ్రూప్ వాళ్ళు సార్? ఐసీయూలో అడ్మిట్ అయిన వాళ్ళందరూ కూడా మోస్ట్లీ 70+ అండి. 70+. చిన్నపిల్లలు అయితే ఎక్కడ కనిపించలేదు ఆ కేసెస్, ఎక్కడ కూడా మనకి ట్రేస్ అవుతుంది. అడల్ట్ క్రిటికల్ కేర్ అండి మా హాస్పిటల్, అడల్ట్ క్రిటికల్ కేర్. సో వి డోంట్ డీల్ విత్ పీడియాట్రిక్. సో అప్పుడు అంటే వీళ్ళ దగ్గర నుంచి మిగిలిన వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితులు ఏమైనా కనిపించాయా? హెచ్ఎంపీ వైరస్ మీరు ఆల్రెడీ ట్రీట్ చేశారంటున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే మిగతా వాళ్ళు కూడా సిమ్టమ్స్ కనిపించడం కానీ? మేము వైరల్ న్యూమోనియా సస్పిషన్ పేషెంట్స్ కి ఐసోలేషన్ లో పెడతాము. సపరేట్ క్యూబికల్స్, సపరేట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళని మేము మిక్స్ చేయము. సో మేము సపరేట్ గా పెట్టాము. సో ఎవరికి కూడా ఇంటర్నల్ స్ప్రెడ్ కానీ హాస్పిటల్ ఎంప్లాయీస్ కానీ వర్కర్స్ కానీ ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు. మొత్తం ఎన్ని రోజుల వరకు ఐసీయూలో వీళ్ళు ఉన్నారు సార్ వచ్చిన పేషెంట్? డిపెండ్స్ ఆన్ లంగ్ కండిషన్ అండి, అదర్ కోమార్బిడిటీస్ ఎలా డిస్టర్బ్ అయ్యాయి అనేది దాన్ని బట్టి ఉంటాయి. యావరేజ్ గా అంటే 4-5 days ఉన్నారు. 4 to 5 days. సో దీని గురించి అప్పుడు పెద్దగా అంత చర్చ కూడా జరగలేదు, కానీ ఇప్పుడు ఎందుకు సార్ ఆ స్థాయిలో హెచ్ఎంపీ వైరస్ గురించి ఇంత డిస్కషన్ నడుస్తుంది అని? ఇది రొటీన్ వైరస్ కాబట్టి చర్చ జరగలేదు ఆ టైంలో. ఇప్పుడు చైనాలో ఒక ఎపిడమిక్ కి ఎండమిక్ లాగా వచ్చేపటికి అండ్ చైనా నుంచి వచ్చే వైరస్ అంటే కొంచెం పానిక్ క్రియేట్ అవుతుంది అండ్ ఇన్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉండుంటది అండ్ చైనా నుంచి ఇన్ఫర్మేషన్ కూడా మనకి క్లియర్ గా రాదు. సో ఈ రీజన్స్ వల్ల ఎక్కువ ఊహించుకోవడం జరుగుతూ ఉండే పాసిబిలిటీ ఉంది. ఏమైనా చైనా వైరస్, మెటాన్యూమో వైరస్ రొటీన్ వైరస్ కాకుండా ఏమన్నా మాడిఫై అయ్యిందా లేకపోతే మ్యూటేషన్ అయ్యిందా దాని గురించి కూడా మనకి డీటెయిల్స్ తెలియవు. సో దీనివల్ల మనం ఎగ్జాగరేటెడ్ థింకింగ్ లో అండ్ రీసెంట్ కోవిడ్ ఎక్స్పీరియన్స్ వల్ల కూడా మనం కొంచెం ప్యానిక్ అవుతున్నాము. సో అంటే జనరల్ పబ్లిక్ కానీ డాక్టర్స్ వైజ్ వీఆర్ వెరీ అంటే we have seen such routine viruses kabatti we are not in panic but we are taking all the care and precautions. సో పాత వైరసే అంటే ఆల్రెడీ అక్టోబర్ నవంబర్లో కొన్ని కేసెస్ కూడా ట్రేస్ అవుట్ చేశారు, ఆల్రెడీ ట్రీట్ చేశారని అంటారు. ఒకవేళ పాత వైరస్ అయితే, పాత మ్యూటేషన్ అయితే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదంటారు. కానీ ఒకవేళ కొత్త స్ట్రెయిన్ మ్యూటేషన్ చేంజ్ చేసుకొని వస్తుంది అనేటువంటి ఆందోళనే ఉందంటారు, అంతేనా? అంతే, ఆందోళనే ఉంది. కాకపోతే మనం సర్వైలెన్స్ చేసుకోవాలి. ఏమైనా క్రాప్స్ అంటే ఇన్సిడెంట్స్ ఏమైనా పెరుగుతుందా, ఏ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ కి అవుతుంది, వాళ్ళకి ఏమైనా కాంటాక్ట్స్, ట్రావెలింగ్ హిస్టరీ కానీ కాంటాక్ట్స్ కానీ ఇవన్నీ ట్రేస్ అవుట్ చేసుకుని అని మనం మానిటరింగ్ చేసుకోవాలి. బేసిక్గా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మోర్ దాన్ ప్యానిక్ యాక్షన్ ప్లాన్ పెట్టుకొని మానిటరింగ్ చేసుకోవాలి. ఒకవేళ పాత స్ట్రెయిన్ అయితే హెచ్ఎంపీ వైరస్ ఇది సీజనల్గా వచ్చేటువంటి వైరసా లేదంటే సమ్మర్లో కూడా దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉందంటారు? అంటే కేవలం ఇది వింటర్ సీజన్లోనే దీని ప్రభావం ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? ఇది యూజువల్గా ఏంటంటే ఈ వైరసెస్ సీజన్ చేంజ్ ఓవర్స్ లో కొంచెం వాటి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి. వింటర్ నుంచి సమ్మర్కి వచ్చేసి దాంట్లో సమ్మర్ టు రైనీ సీజన్ ట్రాన్సిషన్ టైం ఉంది కదా, ఆ టైంలో కొంచెం ఎక్కువ ఇన్సిడెంట్స్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళకి అంటే ఇప్పుడు ఆల్రెడీ అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్కి ఎలాంటి ఫుడ్ కానీ ఎలాంటి మెడిసిన్ కానీ ఇచ్చారు సార్? స్పెషల్ ఫుడ్ లాంటిది ఏమి ఉండదండి. అండ్ మెడిసిన్స్ అనేవి మనము అదర్ పాసిబిలిటీస్ కూడా ఆలోచన చేస్తాం కాబట్టి
సో వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. బేసిక్గా ఏమేమి ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయినాయి, వాటిని ఎలా సపోర్ట్ చేసుకోవాలి, అదర్ కోమార్బిడిటీస్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, వాటి మీద ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషన్. సో ఐసీయూ వరకు అడ్మిషన్ అయ్యారు అని అంటే వాళ్ళకి అదర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే వచ్చారు అంతే తప్ప కేవలం హెచ్ఎంపివి వైరస్ తీవ్రత పెరిగి ఎవరు కూడా రాలేదు అంతేనంటారా? కరెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఐసీయూ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేంద్ర గారు చెప్తున్నట్టుగా గతంలోనే అక్టోబర్ నవంబర్ ఈ నెలలోనే హైదరాబాద్లోనే ఈ కేసెస్ని తాము చూసాము, తాము ట్రీట్ కూడా చేసాము. కొన్ని కేసెస్ అంటే వేరే క్రానిక్ డిసీజెస్ ఉండడం వల్ల వాళ్ళు తమ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో ఐసీయూలో చాలామంది పేషెంట్స్ని కూడా ట్రీట్ చేసాము, వాళ్ళందరూ కూడా చాలా సేఫ్గా రికవరీ అయి కూడా వెళ్ళారని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ మ్యూటేషన్ స్ట్రెయిన్ ఏదైనా చేంజ్ చేసుకొని వస్తుందేమో అనేటువంటి ఒక అధ్యయనం అయితే మాత్రం ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ చేస్తుందని డాక్టర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.